Determine the limit dimensions for a clearance fit between the meeting parts having nominal diameter of 40 mm, providing a minimum clearance of 0.1 mm with the tolerance of the hole as 0.025 mm and that of shaft of 0.05 mm. Follow hole basis system. ఈ టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. డిటర్మైన్ ది లిమిట్ డైమెన్షన్స్ అంటే ఇది అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్, లోవర్ లిమిట్ ఆఫ్ హోల్, అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్, లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ కనిపెట్టమంటున్నారు. ఫర్ ఏ క్లియరెన్స్ ఫిట్, ఇది ఏ టైప్ ఫిట్ అంట? క్లియరెన్స్ ఫిట్ హ్యావింగ్ నామినల్ డయామీటర్, బేసిక్ సైజ్ అంతా 40 mm, ప్రొవైడింగ్ ఏ మినిమం క్లియరెన్స్ అంటే మినిమం అలవెన్స్ ఇచ్చారు. మినిమం క్లియరెన్స్ అంతా 0.1 mm ఇచ్చారు. టాలరెన్స్, హోల్ టాలరెన్స్ కూడా ఇచ్చాడు 0.025, అలాగే షాఫ్ట్ టాలరెన్స్ ఇచ్చాడు 0.05. ఫాలో హోల్ బేసిస్ సిస్టమ్ అంటున్నాడు. అంటే ఏంటి? లోవర్ డివిజన్ 0 హెచ్ని ఫాలో అవ్వమంటున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ మనం ఇక్కడ టాబ్యులేట్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ సైజ్ 40 mm. బేసిక్ సైజ్ ఎంత? సైజ్ 40 mm. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు? బేసిక్ సైజ్ 40. తర్వాత క్లియరెన్స్, మినిమం క్లియరెన్స్ ఆర్ మినిమం అలవెన్స్ 0.1 mm. సో నెక్స్ట్ హోల్ టాలరెన్స్ 0.025. షాఫ్ట్ టాలరెన్స్ 0.05. సో అంతే. మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అర్థం చేసుకోవాలి. బేసిక్ సైజు, తర్వాత మినిమం క్లియరెన్స్, హోల్. ఇప్పుడు మనకి ఒకటి ఫాలో అని ఇచ్చాడు కింద చూడండి. ఫాలో హోల్ బేసిస్ సిస్టమ్ అని ఇచ్చారు కదా. సో ఇది మెయిన్ కీలకమైన పాయింట్ అన్నమాట. ఫర్ హోల్ బేసిస్ సిస్టమ్ lower deviation of hole is 0. For whole basis system, lower deviation of hole is 0. సో అంటే ఏంటి? లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సైజ్ అనమాట. డివియేషన్ లేదు కాబట్టి లోవర్ లిమిట్ బేసిక్ సైజ్కి సమానం. సో బేసిక్ సైజ్ అంతా 40. హోల్ యొక్క లోవర్ లిమిట్ మనకు తెలిసిపోయింది. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం చిన్న డయాగ్రామ్స్ వేస్తాను చూడండి. ఇది సెంటర్ లైన్, ఇది హోల్, ఇది టాలరెన్స్, హోల్ యొక్క టాలరెన్స్ ఎంత ఇచ్చారు? 0.025 ఇచ్చారు. హోల్ యొక్క లోవర్ లిమిట్ ఇస్ ఫాల్స్ ఆన్ బేసిక్స్, అంటే ఇది ఈ బేసిక్ సైజ్ మీదకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు బేసిక్ సైజ్ ఇక్కడ లేదు. సో ఎక్కడ ఉంది? లోవర్ డివిజన్ మీద బేసిక్ సైజు లోవర్ లిమిట్కి, హోల్ యొక్క లోవర్ లిమిట్ ఫాల్స్ ఆన్ బేసిక్ సైజ్ అనమాట. హోల్ బేసిస్ సిస్టంలో హోల్ యొక్క లోవర్ లిమిట్ ఫాల్స్ ఆన్ బేసిక్ సైజ్. సో అప్పుడు లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ బేసిక్ సైజ్కి సమానం అవుద్ది. తర్వాత ఇంకేముంటుంది? టాలరెన్స్ ఉంటుంది. సో అప్పర్ లిమిట్ వాల్యూ ఉంటుంది. సో అప్పర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ బేసిక్ సైజ్, 40 ప్లస్ హోల్ టాలరెన్స్. సో 40 ఆల్రెడీ మనకు తెలుసు, హోల్ టాలరెన్స్ కూడా ఇచ్చాడు 0.25. సో 40.025. సో హోల్ యొక్క లోవర్ లిమిట్ కట్టేసాం, అప్పర్ లిమిట్ కట్టేసాం. ఇప్పుడు షాఫ్ట్ చూద్దాం. షాఫ్ట్ యొక్క ఇది షాఫ్ట్ అనుకోండి, ఇది షాఫ్ట్, ఇది టాలరెన్స్ వాల్యూ. సో ఎంత ఇచ్చాడు? 0.05 ఇచ్చాడు. సో ఇంకొక కండిషన్ ఇచ్చాడు మనకి.
ఏం కండిషన్ అది? మినిమమ్ క్లియరెన్స్. మినిమమ్ క్లియరెన్స్ అని ఇచ్చాడు కదా! మినిమమ్ క్లియరెన్స్ ఆర్ మినిమమ్ అలవెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0.1 అన్నాడు. సో, మనకు ఫార్ములా ఏంటి మినిమమ్ క్లియరెన్స్‌కి, మినిమమ్ అలవెన్స్‌కి? మినిమమ్ క్లియరెన్స్ ఆర్ మినిమమ్ అలవెన్స్‌కి లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0.1 అనమాట. సో, లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మనకు తెలుసు 40 మైనస్ అప్పర్ లిమిట్ తెలియదు. అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0.1. ఇక్కడ 0.1 అయింది. సో, ఇప్పుడు ఏమవుతుంది? ఈ 0.1 ఈ అప్పర్ లిమిట్‌ని ఇటువైపు తీసుకురండి. సో, 40 మైనస్ 0.1 ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. సో, ఇదెంత అవుతుంది? 40 మైనస్ 0.1 అంటే ఎంత? 39.9. ఇది అప్పర్ లిమిట్ వచ్చింది. సో, లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్‌లోంచి టాలరెన్స్ తీసేయాలి. ఇది అప్పర్ లిమిట్ కదా! ఎంతొచ్చింది? 39.9. సో, దీంట్లో 0.05 తీసేస్తే మనకి లోవర్ లిమిట్ వచ్చేస్తది. మైనస్ 0.05 ఈక్వల్ టు 39.85. ఇంతే ఆన్సర్. ఈ క్వెషన్‌లో ఏంటంటే లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ కట్టాలి. అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ కట్టాలి. లోవర్ లిమిట్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ కట్టాలి. లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ కట్టాలి. ఇంతే ఆన్సర్.